జరుగుతున్న దాడులు. అంటే చివరికి నిన్న మంగళగిరిలో చూస్తే లోకేష్ ఫోటో పెట్టి ఆయన కొట్టి కాళ్ళు పట్టుకో సారీ చెప్పు అని చెప్పించడం ఎక్కడికి వెళ్తుంది? ఇవి ఇంకా ఆగిలాగైతే ఏం అంటే కనిపించట్లేదు. దీంట్లో 2 రకాలు ఉందండి. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు దాడులు చేస్తున్న మాట వాస్తవం. ఉమ్, అది తప్పే. దాడి ఎవడు చేసినా తప్పే. ఉమ్, తప్పు చేసినటువంటి వాడిని చట్టపరంగా శిక్షించమనే కోరుతాను. ఉమ్, కానీ ఇప్పుడు వీళ్ళు ఆ గొడవ చేస్తున్నట్టు అంటే మిగతాది విగ్రహాలు అవన్నీ తప్పే. విగ్రహాలు శిలాఫలకాల ధ్వంసం, ఏదో రాజ్యాలు మారినప్పుడు గనక ఉమ్, రాజులు మారితే పక్క రాజ్యపు వాళ్ళకి సంబంధించి అందరినీ చంపేసిను, ఉమ్, లేకపోతే ఆస్తులు లాగేసుకునిను, ఉమ్, ఆడవాళ్ళని ఎత్తుకుపోయిను, స్వాధీనం చేసుకున్న రచ్చ చేసేటటువంటి తరహా రాజకీయం ఉమ్, కరెక్ట్ కాదు. ఉమ్, అదో బీహార్ రాజకీయం అంటాం, ఉమ్, లేకపోతే కనుక ఉత్తరప్రదేశ్లో ఒకనాటి రాజకీయం అంటాం. ఉమ్, అది కరెక్టే కాదు. కానీ ఇక్కడ రెండవది, ఇప్పుడు కొన్ని సంఘటనల్లో జరుగుతున్నాయి ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నామన్నటువంటి మదంతో ఉమ్, సోషల్ మీడియాలో బూతులు తిట్టారు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు గారి భార్య మీద మాట్లాడియో, అవును. లేకపోతే లోకేష్ గారి మీద మాట్లాడియో ఉమ్, బూతులతో విమర్శించడంలో తప్పులేదు. ఉమ్, కానీ దుర్భాషలాడారు. ఉమ్, ఆ దుర్భాషలాడిన వాళ్ళ మీదనే ఎక్కువ అటాక్ చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, 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 దుర్భాషలాడారన్నట్టు. ఉమ్, ఉమ్. అదే సందర్భంలో కొన్ని చోట్ల ఇది చూసి రెచ్చిపోయి కొన్ని పాత కేసుల్లో తీయడం, ఇప్పుడు కారుమూరి వెంకరెడ్డి లాంటి వాళ్ళ మీద అప్పుడెప్పుడో ఉన్న కేసు తీసుకొచ్చి నిన్న నోటీసులు ఇచ్చారట "హ్మ్, ఆయన తీసుకెళ్ళి. ఇక అవన్నీ అంటే వస్తాయి."